పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చేయి తగిలితే ఉద్యోగం తీసేస్తారట. VMRDAలో ఉన్నతాధికారి అంతే. ఆయన రూల్స్ సపరేట్. 6 గంటల వరకు అందరికీ పస్తులు పెట్టి ఆ ఉద్యోగం తీసేయమని పట్టుబట్టి VMRDAలో ఈగోతో ఆ ఉన్నతాధికారి. అక్కడంతే, చెయ్యి తగిలితే ఉద్యోగం తీసేస్తారు. గట్టిగా మాట్లాడితే ఏదైనా చేసేస్తారు. అసలు ఇంకెక్కువ మాట్లాడితే అక్కడ హిట్లర్ పాలన నడుస్తుంది. విశాఖపట్నం VMRDAలో జరిగిందే ఇప్పుడు చెప్తుంది. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 40 మంది సిబ్బందిని ఇబ్బందులు పెట్టిన ఘటన VMRDAలో జరిగింది. సిబ్బంది అంతా తలలు పట్టుకుంటూ ఇదేం కర్మరా బాబు అనుకుంటూ తల బాదుకుంటున్నారు. ఇక సాక్షాత్తు చైర్మన్ అయితే ఏం చేయాలో తెలియక చేస్తుడిగిపోతున్నారట. VMRDAలో అందరికన్నా అత్యుత్తమ అధికార పీఠ కుర్చీలో ఉన్న ఆ ఉన్నతాధికారి ఇలా ఈగోయిస్ట్, శాడిస్ట్, మూడిస్టులా ప్రవర్తించడం చాలా ఇబ్బంది పడుతుందట. మంగళవారం పరిస్థితి చూస్తే మరీ దారుణంగా మారిపోయిందట. రోజు ఆయన పెట్టే టార్చర్ భరించలేక VMRDA మొత్తం తలలు బాదుకుంటున్నారట. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, షార్ట్కట్లో VMRDA. ఇక్కడ చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. చాలా హెరాస్మెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక హైయెస్ట్ పీక్ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మంగళవారం జరిగింది. దాదాపు ఆ ఉన్నతాధికారి ఇక్కడ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి టార్చర్ అనుభవిస్తున్న సిబ్బందికి మంగళవారం పరిస్థితి చూసి భయమేసింది. చైర్మన్, కమిషనర్ ఇద్దరు సైట్ విజిట్కి వెళ్లారు. ఎండాడ కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం, భీమిలి నుండి భోగాపురం మాస్టర్ ప్లాన్ రోడ్డు కొత్తగా వస్తుంది. ఈ వెరిఫికేషన్పై వెళ్లిన తర్వాత ఒక దగ్గర చైర్మన్, ఉన్నతాధికారి ఆగారు. ఉన్నతాధికారి కారు డోర్ తీస్తుండగా కమ్యూనిటీ గార్డు చెయ్యి ఉన్నతాధికారికి తగిలింది. అంతే, ఇక అక్కడ మొదలైంది. కమ్యూనిటీ గార్డు చెయ్యి నాకు తగలడం ఏంటి, ఇదేం పద్ధతి, ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని ఉన్నతాధికారి కేకలతో గొడవ మొదలైంది. అక్కడే ఉన్న చైర్మన్, ఇతర అధికారులు ఎవరు చెప్పినా ఇంకా ఉన్నతాధికారి ఆగలేదు. చెయ్యి తగులుతుంటే మీ అందరూ ఏం చేస్తున్నారని, చెయ్యి తగిలితే ఎంత అవమానమని హట్ అయిపోయిన ఉన్నతాధికారి అటు ఇటు తిరిగారు. దాదాపు ఆ రోడ్డు మీద చాలా వరకు అందరినీ బెంబేలెత్తేలా అరిచేశారు. అలా అక్కడ మొదలైన ర్యాగింగ్ ఇక్కడ VMRDAలో వచ్చేంత వరకు కొనసాగింది. ఇక VMRDA మొత్తం గడగడలాడిపోయేలా దాదాపు 6 గంటల పాటు ఎవరికి అన్నం తిననీయకుండా, కనీసం మధ్యాహ్నం భోజనం చేయనివ్వకుండా, నీరు కూడా తాగనివ్వకుండా ఉన్నతాధికారి పరుగులు పెట్టించారట. చైర్మన్తో సహా చాలా మంది చెప్పినా అసలు వినలేదట. ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ గార్డును వెంటనే ఉద్యోగం నుంచి పీకేలని హుకుం జారీ చేశారట. ఇదేం బాధరా బాబు అని చైర్మన్, ఇతర అధికారులు కూడా తలలు పట్టుకున్నారట. అయినప్పటికీ కూడా నా మాట శాసనం, నా మాట వినాలి, ఇక్కడ నేనేం చెప్తే అదే జరగాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. సరే, ఇదంతా కూడా ఇన్నర్గా డిపార్ట్మెంట్లో జరిగిన విషయం అని అనుకుందాం. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని ప్రజా సంబంధమైన విషయంగా పరిగణించాల్సిందే. ముఖ్యంగా ఒక ఉద్యోగం చేస్తున్నంతసేపు ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు. అందులోనూ Group 2 ఆఫీసర్లు, IASల కన్నా దాదాపు అటెండర్లు, కమ్యూనిటీ గార్డులు, అలాగే ఇతర చిరు ఉద్యోగులు వారి భయాలతో పనిచేస్తూ ఉంటారు. అమ్మో పెద్దవారితే మనకెందుకులే అనే పెద్ద విషయంలో సర్దుకుపోతూ పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అందులోనూ చెయ్యి తగలడం అనేది చాలా చిన్న విషయమని మా అభిప్రాయం. ఏదో పొరపాటున ఆ చెయ్యి జరిగి తగిలి ఉంటుంది. అందులోనూ పెద్ద అధికారులకు ఎవరు కనీసం ఎదురుగా చూడడానికి కూడా ఉద్యోగులు భయపడతారు. అందులోనూ చిరుద్యోగులు వారిని తాకాలంటే జడిసి చాలా దూరంగా మసులుకుంటూ బతుకుతారు. ఈ విషయాన్ని ఇంత పెద్దగా తీసుకోవడంలో ఆ ఉన్నతాధికారి మనసు ఎంత గొప్పదో, ఆయన ఎంత చదువుకొని ఈ స్థాయికి వచ్చారో ఇప్పుడే అర్థమైపోతుంది. ఏది ఏమైనా ఎంత టార్చర్, ఇంత ఈగోలతో తాము ఎలా వేగుతున్నామన్నది ప్రస్తుతం VMRDAలో ఉన్న 250 మంది ఉద్యోగుల బాధ. VMRDA బాధను అర్థం చేసుకొని ఆయన మనసు మారుతారా, లేదంటే ఆ విషయంపై ఇంకా ఇబ్బందులు పెడతారా అనేది అధికారులు, స్థానిక ఉద్యోగుల మధ్య ఉంటుంది.
కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.